లాభములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మిథున రాశి వారు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు, జనసాకారం బాగుంటుంది. సింహరాశి వారు లాభములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తులారాశి వారు వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 2 ఆదివారం నుంచి 2026 ఆగస్టు నెల 8 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో కుజబుధులు, కర్కాటక రాశిలో రవి గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని సంచారం ఉంది. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం జరుగుతోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ఒక నూతన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు, నూతన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అభివృద్ధి సాధిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. భూముల వల్ల లాభాలు గానీ, నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి వాతావరణం గానీ ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు గానీ, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు గానీ రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం గానీ, మహాలక్ష్మి అష్టకం గానీ ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పరివార సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషకరంగా, ఆనందంగా ముందుకు తీసుకెళ్తారు. దశమములో రాహు సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన కార్యక్రమాలు కూడా మీకు లాభసాటిగా పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు గానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని పొందుతారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించడం గానీ, స్థిరాస్తుల నుంచి లాభాలు గానీ అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు ప్రతికూలంగా. ఈ గురువు తృతీయంలో సంచరించడం వల్ల కొంతమంది సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు పడే వాతావరణం ఉంది. అనగా ఆ వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా ఆర్థిక సమస్యలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువారం రోజు శనగలు గానీ, పసుపు వర్ణపు అరటి పండ్లను గానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఉంటుంది. పనికి తగిన ఫలితం అందుకుంటారు. పనివారి సహకారం బాగుంది. చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం ఒకటి వాయిదా పడుతుంది. ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మంగళవారం రోజు కందులు గానీ, ఎర్ర కందులు గానీ పేదవారికి
పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, ఎర్రటి పూలమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. మంచి అవకాశాలు ఉన్నప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, పరిసరాలు కాస్త వ్యతిరేకతను కలిగించే పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదటువంటి స్థాయిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. నష్టాలు పెరిగిపోతాయి. ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే వాతావరణం కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. గత 2 వారాలతో పోలిస్తే ఈ వారంలో మీరు మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. లాభములో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటల వల్ల మంచి కార్యక్రమాలు జరిగే సూచన కనిపిస్తుంది. సృజన సహకారం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. అలాగే తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే వాతావరణం కూడా ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి, పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి వారంలో 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకునే వాతావరణం ఉంది. దశములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మన కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా అందుకుంటారు. దశమంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన సౌఖ్యం అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలిస్తాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి తమలపాకుల పూజను నిర్వహించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. గత 2-3 వారాలతో పోలిస్తే ఈ వారం మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నింటిలో కూడా నిరాడంబరంగానే పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. ఉద్యోగస్తులు ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు వస్తాయి. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు మినుములను దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ వారంలో లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వినయ విధేయతలతో నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. మీ పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అధికారుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుండే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో ఒక చిన్న విషయంలో అశాంతికి అవకాశం ఉంది. తల్లితో మాట పట్టింపులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నిరాశ, అశాంతి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం గాని, పాలు గాని పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలితామ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల, కన్న తల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. కాలం కాస్త వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి సమయంలో అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనం వహిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందే మనస్సు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకోవడం వల్ల సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉంది. దశమములో శుక్ర సంచారం ప్రతికూలంగా సంచరిస్తోంది. గట్టి పోటీని సైతం ఎదుర్కోలేకపోతారు. స్త్రీల యొక్క సహకార లోపం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శుక్రవారం రోజు అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైనటువంటి శైలిలో మంచి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు గాని, వాహనాలు గాని కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం కూడా బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక మంచి పని కూడా చేయలేక ఆటంకాలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకము లేక గణేశ ద్వాదశ నామ స్తోత్రాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల, గరికమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు.
ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. గత 2 వారాలతో పోలిస్తే గ్రహాల అనుకూలత పెరిగింది. ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం బాగా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువారం రోజు గురువులకు నైవేద్య సమర్పణ చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగా మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు తిరిగే సందర్భాల్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా మీదే అని గమనించండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు శనివారం రోజు వయోవృద్ధులకు ఎర్రటి పండ్లను దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.